నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మానవతను చాటుకున్న పవర్ యూత్ NGO నెల్లూరులో చలివేంద్రం ఏర్పాటు. మీర్పేటలో ఘనంగా ఉగాది వేడుకలు. గణపతి ఆలయంలో పంచాంగ శ్రావణం. ప్రజా సమస్యల పరిష్కారంలో టీఆర్ఎస్ ముందుంటుందన్న ఎమ్మెల్యే. బోయిన్పల్లి డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. జూబ్లీ హిల్స్ లో రంజాన్ పండుగ సంబరాలు. కానుకలను అందజేసిన ఎమ్మెల్యే. మైలార్దేవుపల్లిలో చైన్ స్నాచింగ్. కిరాణా దుకాణం యాజమాని గొలుసు తెచ్చిన దుండగులు. ఇక డీటెయిల్స్ చూస్తే, నెల్లూరు కేంద్రంగా పనిచేస్తున్న పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ మానవతను చాటుకుంటూనే ఉంది. ఇందులో భాగంగా దర్గామిట్ట వద్ద మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ స్వప్న మాట్లాడుతూ నగరం పవర్ యూత్ సంస్థపై ప్రశంసల జల్లు కురిపించారు. అనంతరం సంస్థ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు కోగిలి రమేష్ రాజు, ముని వెంకట సూర్య మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహర్తిని తీర్చడమే తమ లక్ష్యమన్నారు. పేదలకు పవర్ యూత్ అండగా ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సుధాకర్, ట్రెజరర్ కమల్నాథ్, సెక్రటరీ ప్రకాష్, సభ్యులు రమేష్, చరణ్, సాయి పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా ఈ ఎండాకాలంలో ముఖ్యంగా కోరుకునేది మంచినీరు. వారి దాహం తీరితే చాలు అనుకునే సందర్భంలో మన ప్రగతి నగర్ మెయిన్ రోడ్డు నందు పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సభ్యులు యూత్ మొత్తం ఒక మంచి సంకల్పంతో మంచి పనులు ఇంతకు ముందు కూడా బ్లడ్ క్యాంప్ అని, అన్నదానాలు, వీటన్ని నిత్యావసర వస్తువుల పంపిణీలు, వీటితో పాటు ఈ ఎండాకాలంలో ఏదిస్తే బాగుంటుంది ప్రజలకు అనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రగతి నగర్ మెయిన్ రోడ్డు నందు యూత్ అందరూ కూడా కలిసికట్టుగా ఉండి చలివేంద్రాన్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే ముఖ్య ఉద్దేశంతో నెల్లూరు పట్టణంలో మొదటిసారిగా ఈ పవర్ యూత్ సభ్యులు ప్రగతి నగర్ మెయిన్ రోడ్డు నందు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళని ఇన్స్పైరింగ్గా తీసుకొని పలు చోట్ల మంచి పనులు, ఇలాంటి మంచి కార్యాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా వీళ్ళు పెట్టిన చలివేంద్రాన్ని ప్రతి ఒక్క ప్రజలు కూడా ఉపయోగించుకొని వారి దాహాన్ని తీర్చుకొని వాళ్ళని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాము. నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న ఒక లక్ష్యంతో పౌరి స్వచ్ఛంద సేవా సొసైటీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మా యొక్క సేవల్లో భాగంగా ఈ మండుటి ఎండల్లో దాహర్తిని తీర్చడానికి పాదాచారులకు, వాహనదారులకు ఈ యొక్క దాహానికి ఇబ్బంది పడకూడదని ఒక ఆలోచనతో ప్రగతి నగర్ మెయిన్ రోడ్డు వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పోర్ట్ టౌన్ స్వప్న మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారం చేసిన పౌరి మెంబర్ గిరీష్ కుమార్ యాదవ్ కాంట్రాక్టర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో ముందుండి సహాయ సహకారం అందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు మంచి కాంట్రాక్టులు వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని, ఇంతకుముందు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి ఇచ్చేసిన సంస్థ సభ్యులకి, సొసైటీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, పోతడం ఎస్ఐ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి ఇచ్చేసి ఇవాళ ఓపెనింగ్ చేయడం, పౌర స్వచ్ఛంద సేవా సొసైటీ ఆపదలో ఉన్న వారికి మా వంతు సహాయం అందించడానికి ముందుంటుందని సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో 10 చోట్ల ఈ యొక్క చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఉగాది సందర్భంగా మీర్పేట గణపతి ఆలయంలో బ్రహ్మశ్రీ దేవరకొండ నరసింహ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. గాయత్రి సేవా సంఘం సభ్యులు లక్ష్మణరావు, శ్రీనివాస ప్రసాద్, విఎల్ఎన్ మూర్తి, హయగ్రీవ శర్మ, శివరాం ప్రసాద్, మల్లికార్జున ప్రసాద్, రామచంద్రరావు, దేవాలయ చైర్మన్ తీగల సుభాష్ రెడ్డి, కమిటీ సభ్యులు సంతోష్ రెడ్డి, కృష్ణారావు, వెంకటరమణ, అన్నాజీరావు, లక్ష్మీ గణపతిరావు, బాపిరాజు, విశ్వనాథబాబు, నరసింహమూర్తి, శ్రీనివాస ఆంజనేయ శాస్త్రి, భూపతిరావు, బాబురావు, రామకృష్ణ, లక్ష్మి, జ్యోతి, మీనాక్షి, సుశీల, విజయలక్ష్మి, విజయ, నాగశ్రీ, పద్మజ, నిర్మల, కుమారి శాలిని, కుమారి సౌమ్యశ్రీ పాల్గొన్నారు. దేవాలయ అర్చకులు జై సంతోష్ కుమార్ శర్మ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆశ్రమ
అట్లాగే శ్రావణ భాద్రపదాల్లో అధిక వర్షాలు ఆహార ధాన్యాలు అట్లాగే ధరలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. నెయ్యి నూనె ధరలు కొంచెం ఎక్కువయ్యే అవకాశం కూడా ఈ సంవత్సరం మనకి కనిపిస్తూ ఉంది. ఇక రవి ఆంధ్ర ప్రవేశం కొన్ని రకాలైన రాజకీయ ఇబ్బందులు, అంటే రాజకీయ నాయకుల్లో కొన్ని యుద్ధాలు, అట్లాగే కొంచెం జనహాని, కొన్ని ప్రజా క్షోభ నిర్ణయాలు, కుంభకోణాలు కూడా బయటపడే అవకాశం ఈ యొక్క సంవత్సరం మనకి కనిపిస్తూ ఉంది. అట్లాగే ఇంకో కొన్ని సుదృష్టి, అట్లాగే పాలకులకి కొంత భయం, రవి ఆంధ్ర ప్రవేశం కార్తీక అందుకని పాలకుల్లో కొంచెం భయాందోళన అవకాశం కూడా ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. ఇక పశుపాలన పోషకాలు, అట్లాగే పోషకాల బహిష్కరణ బలరావడం చేత సస్య సమృద్ధి, అట్లాగే మంచి వర్షాలు గొప్పదైనటువంటి పంట లభించే అవకాశం మనకి సంవత్సరం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం 2 కుంచాల వర్షంలో 10 భాగాలు సముద్రాలయంలో, 7 భాగాలు పర్వతాలయంలో, 2 భాగాలు భూమి మీద కురిసే అవకాశం కనిపిస్తుంది. అట్లాగే ఈ సంవత్సరం ఏప్రిల్ 29 వరకు ఆడకం, అట్లాగే వృద్ధా వయస్సు గల గోపాలను చేతిలో విడుదల చేత కొంచెం సుభిక్ష ఉన్నప్పటికీ క్షేమారోగ్యాలు, పాడిపంటల సమృద్ధి, ధనధాన్యాలు కూడా గొప్పదైనటువంటి సస్యమైన ధారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అట్లాగే ఇక ఈ సంవత్సరం మనకు 2 గ్రహణాలు, ఆ గ్రహణాల్లో ఒకటి పాక్షిక సూర్యగ్రహణం, అట్లాగే పాక్షిక చంద్రగ్రహణం. అయితే సూర్యగ్రహణం అక్టోబర్ 25, 2022న ఆశ్వీజ బహుళ అమావాస్య మంగళవారం సాయంకాలం కాలం మనకు సంప్రాప్తిస్తూ ఉంది. 5 గంటల 2 నిమిషాల నుంచి 6 గంటల 27 నిమిషాల వరకు కూడా గ్రహణం యొక్క స్పర్శకాలము మోక్షకాలంగా కనపడుతుంది. ఆ మధ్యకాలంలో గ్రహణం అంటే మనం పక్కన గుర్తున్నారంటే దీపావళి సమయంలో నిజంగా మనకు గ్రహణం వచ్చింది. 6:30 తర్వాత మీరు ఇల్లు శుద్ధి చేసుకుని మీ కార్యక్రమాలు, మీ నోరు, మీ వ్యవస్థ అన్నీ కూడా యథావిధి. ఇక పేట్ బషీరాబాద్ స్థలం అప్పగింత విషయమై సీఎం కేసీఆర్ను త్వరలో కలవాలని జవహర్లాల్ నెహ్రూ సొసైటీ సభ్య సమావేశం తీర్మానించింది. అలాగే భూమి పూజకు కూడా ఆయననే పిలవాలని నిర్ణయించింది. నిజాంపేట పేట్ బషీరాబాద్ స్థలాల సమస్య అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో పలువురు సభ్యులు ప్రసంగించారు. ఈరోజు ఈ మీటింగ్ తర్వాత మళ్ళీ 1-2 రోజుల్లో ఈ మీటింగ్ తర్వాత ఒక రివ్యూ చేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుందాం మనం. ఎందుకంటే కార్యక్రమాలు ముందుకు సాగాలి అంటే ఒక పటిష్టమైన ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ ఏ విధంగా అమలు చేయాలి అనేది ఆలోచించాలి. అందుకని 1-2 రోజులు మళ్ళీ రివ్యూ చేసుకొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని అందరికీ తెలియజేస్తాం. అది తర్వాత ఈరోజు అందరూ ఆమోద ముద్ర వేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సీఎం గారిని కలిసి మనము 2 వినతి పత్రాలు ఇవ్వబోతున్నాం. ఒకటి పేట్ బషీరాబాద్ ల్యాండ్ మనకు హ్యాండ్ ఓవర్ చేయమని అడగబోతున్నాము. రెండవది నిజాంపేట్ ల్యాండ్ డెవలప్మెంట్కి వారిని ఫౌండేషన్స్ వేయమని అడుగుతున్నాం. ఇందులో మనం విజయం సాధించాలని మనం ఆశిద్దాం. మనం తర్వాత ఈ కమిటీలు కోఆర్డినేషన్ కమిటీ వేస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్టే ఇంకా వేరే కమిటీలు నిజాంపేట ల్యాండ్ డెవలప్మెంట్ కమిటీ, పేట్ బషీరాబాద్ ల్యాండ్ డెవలప్మెంట్ కమిటీ, తర్వాత ఎవరైతే మరణించారో వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒక కమిటీ. అది చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ఇందాక మనం వాళ్ళు చెప్పినట్టు సీఎం గారి దగ్గరికి వెళ్ళాలంటే ఆ మెంబర్స్ని తీసుకెళ్తే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ఆ విషయం నాకు కూడా తెలుస్తుంది. మీరు అందరూ ఇచ్చిన సూచనను నేను పూర్తిగా స్వీకరిస్తూ అందరిని తీసుకుని వెళ్ళి సీఎం గారిని కలిసి మనం ఏదైతే అనుకుంటామో దాన్ని సాధిద్దాం. మనం మిగతా కమిటీలన్నీ లీగల్ కమిటీ మన మిత్రులు ఉన్నారు, బాగిటి వెంకటేశ్వర గారు ఉన్నారు, తర్వాత పెమ్మరా శ్రీనివాస్ ఉన్నారు, మరి కొంతమంది అడ్వకేట్స్ ఉన్నారు మన దగ్గర. వాళ్ళతో ఒక లీగల్ కమిటీ వేసి లీగల్గా ఏం చేయాలి, మనం లీగల్గా ఎంత త్వరగా మనం సాధించుకోవాలి. కావాలంటే ఇక్కడ కొంతమంది రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు జడ్జీలు ఉన్నారు. వాళ్ళ సలహా కూడా తీసుకుందాం. మనం వాళ్ళతో లీగల్ సంబంధించి తొందరగా చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. అందరి సహకారం కావాలి. ఈ విషయంలో అందరి సహకారం కావాలి. ఈరోజు చర్చించుకున్న విషయాలన్నీ చాలా బాగున్నాయి. ఎప్పటికప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచి ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు సభ్యులందరికీ తెలియజేసేందుకు యూట్యూబ్ ఛానల్ ఒకటి
ఏర్పాటు చేస్తున్నాం. మిత్రులు సహకరిస్తున్నారు. జేఎన్జేఎస్ఎస్ యూట్యూబ్ పేరుతో వస్తుంది. అన్నీ అందులో అప్డేట్ చేస్తున్నాం. అన్ని వివరాలు అందులో ఉంటాయి. అందరు సహకరించారు. ఇక ముందు కూడా అందరూ సహకరించాలని. వనస్థలిపురం ఆర్యభట్ట పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ కార్యక్రమం ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా సాగింది. అదేవిధంగా ఉగాది వేడుకలను కూడా నిర్వహించారు. నర్సరీ మొదలుకొని 10వ తరగతి విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అబ్బురపరిచాయి. డైరెక్టర్ కె మాధురీదేవి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇక తెలుగు సంవత్సరాది ఉగాదిని తెలంగాణ అంతటా ఘనంగా జరుపుకున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి ఉప్పర్పల్లిలోని శివాంజనేయ ఆలయంలో ఆలయ కమిటీ నిర్వహించింది. పూజారి పంచాంగ శ్రవణం చేశారు. ఉగాది పచ్చడిని భక్తులందరూ సేవించారు. ఈ ఏడాది అంతా బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తెరాస టీడీపీ నాయకులతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పరిపాలించే ప్రజలు సుఖములుగా ఉంటారు. సేనాధిపతి బుధుడున్నాడండి. బుధుడు సేనాధిపతి ఒకటం వల్ల పంటలు బాగా పండుతాయి. మేఘాడంబరముచే సస్యానుకూల వర్షములు కురియును. ప్రజలు అధిక కోరికలతో ఉంటారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ మహిళలకు కానుకలను అందజేశారు. పరీన్ కురేషి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దాదాపు 600 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సంజీవ, పల్లవి యాదవ్, షరీఫ్, ఆజీం రసూల్ పాల్గొన్నారు.
अभी जरा तो सामने से खाला तुम भी पीछे पीछे ओके राइट परवाह नहीं है थोड़ा सा अरे इधर देखो अंदर जाके ओके राइट ఉగాది పండుగ సందర్భంగా నల్లకుంట పాత రామాలయంలో ప్రధాన అర్చకులు అనంతాచార్యులు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరారు. కార్యక్రమంలో జస్టిస్ చంద్రయ్య, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పాల్గొన్నారు. డాక్టర్ सर सर पूछिए सर 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 मैडम 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 सर सर ఒక్క సెకండ్ గురుగారు ఒక్క సెకండ్ మీరు పట్టుకోండి సార్ గురుగారు సార్ దత్తాత్రేయ సార్ ఒక్క బాటిల్స్ ఉన్నాయి చూడు బండి మీద ఉగాది సందర్భంగా శుభకృత నామ సంవత్సర ఉగాదిని మనము చాలా శుభంగా తీసుకొని తెలుగు ప్రజలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ ఉగాది యొక్క సందేశం కూడా పంచాంగం కూడా చాలా చక్కగా శుభంతోనే ప్రారంభమవుతుంది అన్నాడు. కాబట్టి అందులో విద్య వైద్యము చాలా అభివృద్ధి పదంలో ఉంటుందని చెప్పాడు. అలాగే మంత్రులు గారు చెప్పిన విధంగా ఉపాధి కల్పన కార్యక్రమం కూడా చాలా బాగుంటుందన్నారు. కాబట్టి అన్నిటి చూస్తే అభివృద్ధికి చాలా పెద్దపీట వేస్తుందని, ఆ రకంగా అన్ని విధాలుగా పర్యాటక శాఖ కూడా చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పింది. సమాజం బాగా అభివృద్ధి చెందుతుంది, కానీ ఆరోగ్యం బాగా చూసుకోవాలని అందులో సంకేతం కూడా ఇచ్చినారు. అందుకనే ప్రజలందరూ కూడా ఖర్చు తక్కువ చేసుకొని, ఆదాయం తక్కువ ఉంటుంది కాబట్టి ఖర్చు కూడా తగ్గించుకోవాలని, మన భారతీయమైనటువంటి అలవాట్లు ఆహారము అలాంటివన్నింటినీ కూడా అలవర్చుకోవడమే ఈ పంచాంగం యొక్క ఉన్నటువంటి ఒక సారాంశం అని నేను భావిస్తున్నాను. అందుకనే ప్రజలు ఆరోగ్యాన్ని తప్పకుండా కాపాడుకోవాలని నేను ఇక ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో టీఆర్ఎస్ ముందుంటుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బోయిన్పల్లి డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆయన వెంట టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఉన్నారు. సుమారుగా బోర్పల్లి డివిజన్లోనే గ్రేవ్ యార్డ్లు ఎవరు పట్టించుకోలేదు. కనీసం మనకు వస్తే కదా స్నానం చేయాలంటే కూడా ఇబ్బంది ఉండేది. చనిపోయినప్పుడు సంస్కారం చేయాలంటే కూడా నిలబడి కూర్చోలేని పరిస్థితి ఉండేది. ఇవన్నిటికీ బోర్పల్లిలు ఎక్కువ ఉన్నాయని చెప్పి సుమారుగా 70 నుంచి 80 కోట్ల రూపాయలు ఓన్లీ బోర్పల్లి గ్రేవ్ యార్డ్ పెట్టారు. దానినే ఇలా మన గౌడ సంఘ కులస్తులకు సంబంధించినటువంటిది ఏదైతే గ్రేవ్ యార్డ్ ఉందో దానికి 72 లక్షలు ఇవాళ ప్రమాణంగా ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. జయరామారావు, వెంకటేష్ గారు, మన నరేందర్ గారు వీళ్ళందరూ కూడా ఎప్పుడు వచ్చి మా కులస్తులకు సంబంధించింది అధ్వానంగా ఉందని చెప్తే ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేశాం. అన్ని గ్రేవ్ గారు ఒక్కడే ఇంకేమైనా మిగిలిపోయినా ఉంటే కూడా చెప్పండి, ఎవరైనా కులస్తులు ఇక్కడ చేయలేని పరిస్థితి కూడా చెప్పండి, అభివృద్ధి చేస్తాం. ఎక్కడ ఇబ్బంది జరగకుండా, ఎందుకంటే చనిపోయినప్పుడు మనము చనిపోయిన ఏడుపులో ఉండగా నీళ్ళు లేక రూములో కూర్చోలేక ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటాం, చూస్తూ ఉంటాం. అందుకొరకే అసలు ఉండకూడదు, చేయొద్దని చెప్పి కాన్షియస్ మొత్తం కూడా గ్రేవ్ గార్డ్ అన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు తెలుసు బ్రహ్మాండంగా ప్రతి విషయంలో ఈ రోజున ఆ రోజున మంచినీళ్ళు లేక అల్లాడిపోతా ఉండే ఆడపిల్లలు ఈ రోజు సమస్య లేదు. ఏ గల్లీలో రోడ్డు లేదు అని చెప్పకుండా ప్రతి గల్లీకి రోడ్డు ఆ రకమైనటువంటిది. వినమ్మా నేను చెప్పినా వినమ్మా తల్లి వినమ్మా నేను చెప్పేది విన్నాక నువ్వు చెప్పునే మాట్లాడతా ఓకేనా. గల్లీకి రోడ్డు వేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు తల్లి చెప్తూ కూడా 2 రోజులు ఏమంటే కూడా ఇది ఈ పక్కకున్న గల్లీ ఒక వారం నుంచి 10 రోజులు వచ్చి కొబ్బరికాయ కొడితే వారం 10 రోజులు ఈ రోడ్డు కూడా సాధించారు ఓకేనా. ఈ రోడ్డు ఆ రోడ్డు ఆ రోజు నన్ను తీసుకొచ్చినప్పుడు ఈ గ్రేవర్ తీసుకొచ్చినప్పుడు చూసిపోయాను నేను శాంక్షన్ ఇచ్చా. ఆ 2 రోడ్లు కూడా వేయాలి. అలా మీరు ఆలోచన చేయాలి తల్లి. మీ పక్కకు బ్రహ్మాండమైన చెరువు ఎట్లా ఉండే అప్పుడు చెరువు మీ ఎస్సీ బస్ ఎట్లా ఉంటుండే వర్షం వస్తే నీళ్ళకి మునిగిపోతుంది. ఇలా పరిస్థితుందా? ఆ చెరువు కంప్లీట్ అయిపోతే బ్రహ్మాండంగా వాతావరణం వస్తుంది. మీకే ఆ రోజు ఎందుకున్నాంరా ఈ బస్తీని అనుకుంటాం. ఆ చెరువు అయిపోయిన తర్వాత ఈడున్నాం కాబట్టి ఆనందంగా ఉన్నామని చెప్పే పరిస్థితి వస్తుంది రేపు పొద్దున. ఇంతకుముందు ఎవరు పట్టించుకున్నారు చెరువులు? పట్టించుకున్నారా చెరువులు? దూరం డెక్క ఆ డెక్క మరుస్తూ ఉంటే అలాగే దోమలు వచ్చి ఎంతమందిని పీల్చుక తిని రోగాల పాలు చేసి ఇప్పుడు ఆ పరిస్థితుందా? బ్రహ్మాండంగా రంగారెడ్డి మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉడంగడ్డలో దొంగలు గొలుసు తెంపుకుపోయారు. రాత్రి 10:30 గంటల సమయంలో యాక్టివా వాహనంపై కిరాణా షాప్కి వచ్చిన 2 దుండగులు మజ్జిగ ప్యాకెట్ కావాలని అడిగారు. కిరాణా షాప్ నిర్వాహకురాలు మాధవి మెడలో ఉన్న బంగారు గొలుసు లాగారు. సగం వారి చేతిలోకి రావడంతో తీసుకొని పారిపోయారు. అంటే తీసుకోండి అక్కడ నేను చెప్పిన లోపల లేవా ఇంకా అడిగిండు. అడిగితే లోపల ఉండవు మా బయటనే ఉంటే నీకు ఏది కావాలో తీసుకో నేను నచ్చింది అని చెప్పి ఒకటి తీసుకుని ఫస్ట్ లేచి టమాటా లేచి తీసుకున్నాడు. తీసుకొని కిందికి వెళ్ళిపోయినాక మళ్ళీ వచ్చిండు. ఇంకోటి తీసుకో అన్న. తీసుకున్నాక మళ్ళీ పోయిండు కిందికి పోయి మళ్ళీ వచ్చిండు. మిక్సర్ కావాలమ్మా అన్నాడు. ఉందన్న అంటే 5 రూపాయలు తీసి చాలు అన్నాడు. సరే అని జోకి చేతికి ఇచ్చిన పొట్లం కట్టి తీసుకొని కిందికి వెళ్ళిపోయాను. అన్న ఇంకా 5 రూపాయలు అన్న. మళ్ళీ కిందికి పోయి వచ్చి పైసలు లేవు 5 రూపాయలు సరే నేను మిక్సర్ తీసుకోమా వద్దని చెప్పిండు. సరేలేని ఇట్లా పెట్టిన కదా ఇక్కడ ఈ భాగంలో పెట్టినైనా నా చేతితోనే అటు తీసుకుని అటు పెట్టిన అంతే. ఇట్లా తీసి ఇట్లా పెడుతున్నా ఇట్లా పట్టేసిండు. పట్టేవారికి దొంగ నేను పట్టి ఇట్లా పట్టుకున్నారు. ఇట్లా పక్క పట్టుకున్నా పట్టుకుని మనకి గుంజిన ఇట్లా ఇంకా చేతి ఇట్లా గుంజేసి వెళ్ళిపోయింది కిందికి అంతే. మాట్లాడిండు తెలియవాలి. నేను మాస్క్ కూడా పెట్టుకుని కదా కొంచెం అంత అబ్జర్వ్లా కనిపిస్తుంది. మాస్క్ ఉంది హెల్మెట్ ఉంది నా దగ్గరకు వచ్చిన వచ్చింది అక్కడ నేను ఇచ్చారు. ఆ బండి అక్కడ తీసుకొని వచ్చింది. కొద్దిసేపు నిల్చురు అక్కడ. అంటే డైలీ లేవర్ మంది వేరాలి కదా అక్కడ గోడెందో కూర్చోవచ్చు చిరునాలు అట్లే అనుకున్నా నేను. గిరాకీ ఇట్లా దొంగ అనుకోలేదు మనం. 4:30 ఉంటుంది ఇప్పుడు పోయింది. ఇప్పుడు 3:30 ఉంది తాన. మొత్తం 7 ఉంటుంది 7:30 8 ఉంటుంది పాదకి. అంటే చేయించినప్పుడు పాదకి చేయించినాము. పోతే నేను 8:30 కావచ్చు 10 అరగంగా 10 years అయింది చేయించేది. ఇక చైతన్యపురి 1వ బస్ స్టాప్ దగ్గర చైతన్యపురి అయ్యప్ప భక్త సమాజం వారు చలివేంద్రం నెలకొల్పారు. కార్పొరేటర్ రంగా నరసింహగుప్తా దీనిని ప్రారంభించారు. కార్యక్రమంలో బాపురెడ్డి, సుదర్శన్ రెడ్డి, గణేష్, కమల్, శివ, నాని, శ్రవంత్, మురళీధర్, సుమేష్ పాల్గొన్నారు. చైతన్యపురి అయ్యప్ప భక్త సమాజం పూజ్యులు కృష్ణ గురుస్వామి గారు ఆరాధ్యులు వారు చైతన్యపురిలో ఈ యొక్క అయ్యప్ప భక్త సమాజం హైదరాబాద్లో ప్రథమంగా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న స్థానికులందరినీ అయ్యప్పకు దర్శనం చేయించి అయ్యప్ప పూజలలో భాగంగా వారిని ఇన్వాల్వ్ చేసి ఈ సమాజానికి ఎంతో తోడ్పడినటువంటి వ్యక్తి మనం కృష్ణ గారు. వారి యొక్క జ్ఞాపకార్థం అయ్యప్ప భక్త సమాజం మరియు ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా కృష్ణ స్వామి మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇన్వాల్వ్ అయ్యి ఈ రోజున ఇక్కడ వారి స్మారకార్థం చలివేంద్రం ఏర్పాటు చేయడం ఒక గొప్ప విషయం, అభినందనీయం. ప్రజలు ఈ ఎండాకాలంలో తమ దాహార్తిని తీర్చుకోవడానికి చైతన్యపురంలో ఈ మెయిన్ రోడ్ మీద పెట్టడం కూడా శుభసూచకం, సంతోషం. వారి యొక్క దయా హృదయం దాతృత్వం చాలా మరవలేనిది. ఎందుకంటే మనిషికి ఆకలి ఉన్న నీరు ఎంతో ప్రాముఖ్యం. అందులో ఎండలో వారు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇక్కడ నీరు తీసుకొని మంచినీరు తాగి మన ప్రాణాలను కాపాడుకునే ఒక
ఒక మంచి సదుద్దేశం కల్పించినందుకు వారికి నా యొక్క శుభాకాంక్షలు. మరియు పెద్దలు బాబురెడ్డి గురుస్వామి గారు, గురుస్వామి గురుస్వామి గారు, సుదర్శన్ ప్రసాద్ గురుస్వామి గారు, గణేష్ గురుస్వామి గారు, చాలామంది పెద్దలు, కమల్ గురుస్వామి, శివ గురుస్వామి, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం నాకు సంతోషదాయకం. వీరికి ఎప్పుడు కూడా నా వంతు సహాయ సహకారం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం చూస్తున్నాం. భారత్ మాతాకి. హైదరాబాద్ లో తాజాగా జరిగిన వేడుకల్లో ప్రముఖుల పిల్లలు మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు సమాచారం అందింది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. పార్టీ జరిగిన హోటల్ సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. పట్టుబడిన వారిలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్, నాగబాబు కుమార్ నిహారిక, గల్లా జయదేవ్ కుమార్ హేమ ఉన్నారు. That's lovely. You block us out? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మానవతను చాటుకున్న పవర్ యూత్ ఎన్జీఓ, నెల్లూరులో చలివేంద్రం ఏర్పాటు. మీర్పేటలో ఘనంగా ఉగాది వేడుకలు, గణపతి ఆలయంలో పంచాంగ శ్రావణం. ప్రజా సమస్యల పరిష్కారంలో టీఆర్ఎస్ ముందుంటుందన్న ఎమ్మెల్యే, బోయిన్పల్లి డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. జూబ్లీ హిల్స్ లో రంజాన్ పండుగ సంబరాలు, కానుకలను అందజేసిన ఎమ్మెల్యే. మైలార్దేవుపల్లిలో చైన్ స్నాచింగ్, కిరాణా దుకాణం యాజమాని గొలుసు తెచ్చిన దుండగులు. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.